సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సార్. అంటే ఈ పాత్ర అటు ఎంజీఆర్ గారు గానివ్వండి, లేకుంటే ఎన్టీ రామారావు గారు గానివ్వండి, వీళ్ళ నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఏ ప్రేరణ పొందారు? ఈ లెక్కన చూసుకుంటే మరి ఏ విధంగా ఉండబోతుంది ఆయన పాత్ర? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు ఇద్దరూ కూడా ఈ సినిమాలో చెప్పబోతున్నటువంటి భావజాలానికి విరుద్ధమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు. ఓకే. ఇక్కడ అంటే ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా. ఎన్టీ రామారావు గారు అదే నమ్ముకున్నాడు, ఎంజీఆర్ కూడా దానిలోనే ఉన్నాడు. ద్రవిడ పార్టీల్లోనే ఆయన ప్రారంభమయ్యాడు. ఎంజీఆర్ అన్నాదురై పాదులో నుంచే వచ్చాడు ఆయన. కాబట్టి ఎన్టీ రామారావు గారు తరచూ ఒక మాట ఎంజీఆర్ తను కలిసి ఒకే వేదిక మీద ఉన్న ప్రతి సందర్భంలోనూ ఒక మాట చెప్పేవాడు. మీకొక రామస్వామి ఉన్నాడు, మాకొక రామస్వామి ఉన్నాడు అనేవాడు ఆయన. అంటే మీకు పెరియార్ రామస్వామి ఉన్నాడు, మాకేమో త్రిపురనేని రామస్వామి ఉన్నాడు అనేది ఆయన ఉద్దేశం. అయితే ఇది అంటే రికార్డెడ్గా బయటకు వచ్చింది కోడలదిద్దిన కాపురం సినిమా అప్పుడు. అలా ఆ స్టేట్మెంట్ వెనకాల చూస్తే పెరియార్ మీద ఈ మధ్య కాలంలోనే వాళ్ళు దాడి చేయటం మనం చూసాం. ఏది పవన్ కళ్యాణ్ వైపు నుంచి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ సత్యరాజు మాట్లాడాడు. సత్యరాజు మీద మళ్ళీ దాడి చేశారు. పెరియార్ ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ కొంచెం పెరియార్ని కొంత హీనపరుస్తూ కొన్ని ప్రకటనలు నడిచినాయి. ఇది ఎన్టీ రామారావు పెరియార్ ప్రభావంతో ఉన్నవాడు. పెరియార్ ప్రభావం అంటే ఆయన యాంటీ హిందీ మూమెంట్ జరుగుతున్న టైంలో మెడ్రాస్లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన టైంలో ఆయనకు కొంత అది దాని ప్రభావం ఉంది ఎన్టీఆర్ మీద. ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా ముఖ్యంగా ఎండోమెంట్ యాక్ట్ తర్వాత కాలంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టించుకోగలిగారు. ఆ ఎండోమెంట్ యాక్ట్ రూపకల్పన వెనకాల ఆయనలో ఉన్నటువంటి ఆ ద్రవిడ సిద్ధాంత ప్రభావం బలంగా కనిపిస్తుంది. అలాగే ఆయన సినిమాల్లో కూడా దాన్ని ప్రస్తావించాడు. దానికి సంబంధించిన డైలాగులు ఉన్నాయి ఆయన సినిమాల్లో. ఇంత స్పష్టంగా ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ రాముడి మీద చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఆయన సినిమాలో. ఈ ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని అర్థం చేసుకోండి అని ఆయన రావణ పాత్రలో ఒక డైలాగ్ చెప్పాడు. అది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసుకోవచ్చు ఎవరైనా. అలాగే ఢిల్లీ పెత్తనాన్ని వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీ ఆనాటి తెలుగుదేశం. ఈనాటి తెలుగుదేశం కాదు. ఆనాటి తెలుగుదేశం ఢిల్లీ పెత్తనాన్ని వ్యతిరేకించాలి అని అనుకోవడంతో పాటు జాతీయ పార్టీల పాలనకి చరమాంకం పలకాలి అనేది ఆయన సిద్ధాంతం. ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి ఏర్పాటు చేసి ఆ కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చి ఫెడరల్ వ్యవస్థ నిజమైనటువంటి అర్థంలో అమలయ్యేటట్టు చూడాలి అనేది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. అందుకని ఆయన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ రెండు ఉన్న రోజుల్లోనే నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ తీసుకున్నాడు. ఆయన కాంగ్రెస్తోనో భారతీయ జనతా పార్టీతోనో ప్రయాణం కట్టలేదు. తను ఆల్టర్నేటివ్గా యునైటెడ్ ఫ్రంట్ అని ఒక వ్యవస్థని ప్రారంభించాడు. దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగాడు కేంద్రంలో. విపి సింగ్ని ప్రధాని చేయటంలో ఎన్టీఆర్దే కీలక పాత్ర. అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఆయన, విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు. కాబట్టి జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించి కాంగ్రెస్ని, బీజేపీని పక్కకి నెట్టినటువంటి ఒక చరిత్ర ఉంది ఆయనకి. ఇది ఎన్టీ రామారావుకి సంబంధించినటువంటి వ్యవహారం. ఎంజి రామచంద్రన్ కొంచెం కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో సయోధ్యగా వెళ్ళటం ద్వారా రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న పద్ధతిలో ఆయన ప్రయాణం నడిచేది. కానీ థియరిటికల్గా ఆయన కూడా ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తే. మరి వీళ్ళిద్దరి ప్రభావం ఎక్కడ కనిపించింది ఆ సినిమాలో? అదేమో టోటల్గా హరిహర వీరమల్లు అనే పాత్ర ముస్లిం
వ్యతిరేకంగా, ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హైందవ చైతన్యం కోసం పోరాటం చేసేటువంటి ఒక యోధుడి కథ అని వాళ్ళు చెప్పారు. ధర్మం కోసం కదిలిన ఆయుధం హరిహర వీరమల్లు అనేది వాళ్ళ నినాదం. మరి ఆ నినాదానికి, వీళ్ళ రాజకీయ అభిప్రాయాలకి, వీళ్ళ తాత్విక అభిప్రాయాలకి చాలా తేడా ఉంది. మరి ఎన్టీఆర్, ఎంజీఆర్ నుంచి ప్రేరణ పొందానని ఎలా చెప్తాడు ఆయన? ఇది ఒక పాన్ ఇండియా మార్కెట్ కోసం అప్పటికి హిందూ ఓట్లు కన్సాలిడేట్ అయి ఉన్నాయి, ఓటర్లే ప్రేక్షకులు కాబట్టి ఈ తరహా కథలకు ఆదరణ ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం ఈ కథని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ముస్లిం రూలర్స్ దగ్గర హిందువులు దారుణమైన జీవితాలు అనుభవిస్తున్నారు, వీళ్ళని ఈ జీవితాల నుంచి గట్టెక్కించడానికి వచ్చినటువంటి ఒక యోధుడి పాత్రగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి, సర్దార్ పాపారాయుడు అనే సినిమా ఎలాగైతే దాసరి గారు చారిత్రక అంశాలు కొన్ని తీసుకుని ఫిక్షన్గా మార్చి తీశాడో అదే మార్గాన్ని ఎంచుకుని ఈ కథను తయారు చేశారు. ఏమీ తేడా ఏం లేదు. ఇప్పుడు అక్కడ పాపారాయుడు క్యారెక్టర్కి సీతారామరాజు క్యారెక్టరే ప్రేరణ. కాకపోతే ఈ క్యారెక్టర్ని ఈయన పద్ధతిలో ఒక ఫిక్షన్గానే డిజైన్ చేసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, ఇక్కడ భారతీయుల మీద అణిచివేత, ఇవన్నీ వాస్తవాలే. ఈ వాస్తవమైన ఎలిమెంట్స్ మీద ఫిక్షన్ హీరోని అల్లుకున్నాడు ఆయన. అల్లుకుని ఎన్టీ రామారావు గారితో ఆ క్యారెక్టర్ చేయించుకుని ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ ఫార్ములాని పట్టుకున్నారు. పట్టుకొని వీళ్ళు కల్పించుకున్నది, అక్కడేమో బ్రిటిష్ వాళ్ళు భారతీయుల మీద అణిచివేత ఇవన్నీ జనం ఫీల్ అయ్యారు. ఇక్కడ హిందువుల మీద ముస్లిం ప్రభువుల అణిచివేత అనేది ఆ సినిమాలో చూపించిన స్థాయిలో ఇక్కడ ప్రజలు కనెక్ట్ అవుతారా అనేది సందేహం. ఎందుకు సందేహం అంటే, నిజంగా అంత అణిచివేత జరగలేదు అనేది చాలా మందికి తెలిసిన విషయం. ఔరంగజేబ్ అనేవాడు హిందువులను బతకనివ్వలేదు అని ప్రచారం ఉంది, కానీ ఆ టైంలో జరిగినటువంటి, అంటే నిజంగానే దాదాపు 1000 సంవత్సరాల పైన ఇస్లాం రూల్ నడిచింది ఈ దేశంలో. 200, వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 200 సంవత్సరాలు క్రైస్తవ పరిపాలన నడిచింది. ఈ 1200 సంవత్సరాల పరిపాలనలో, పరాయి మతస్థుల పరిపాలనలో నిజంగానే మతాంతరీకరణలు జరిగి ఉంటే ఈ దేశంలో ఒక్క హిందువు కూడా మిగలటానికి అవకాశం లేదు. కానీ ఇప్పటికీ మెజారిటీ మతంగా హిందూ మతమే ఉంది ఇక్కడ. అంటే వాళ్ళు ఏం చేశారు అనేది అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏమి వీళ్ళు చెప్తున్నంత పరిస్థితుల్లో వాళ్ళ పరిపాలన లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు, అది అంతవరకే. దాన్ని జనరలైజ్ చేసి మాట్లాడటం అనేది తప్పు. ఈ తప్పు ఇప్పటికీ మైనారిటీలుగానే ఉన్నారు ముస్లింలు. మైనారిటీలుగా ఉండటమే కాదు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ జీవితాలు. ఫిలసాఫికల్గా కూడా వాళ్ళు భయాందోళనల్లో ఉన్నారు. మెజారిటీ మతం ఎప్పుడైతే మైనారిటీలు మన మతం మీద దాడి చేస్తున్నారు, మైనారిటీల నుంచి మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనే సిద్ధాంతం చెప్పడం ద్వారా మైనారిటీలను భయకంపితులను చేయటం మాత్రమే చేస్తారు. అది ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ, అద్వానీ గారు అదే చెప్పుకుంటూ బతికారు. ఆయన జీవితకాలం అదే చేశాడు. మైనారిటీలు అంటే ఇక్కడ ఇస్లాంలోకి వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అంటే కామన్ సివిల్ కోడ్ అనేది ఒక నినాదం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి, అది జనసంఘగా ఉన్న రోజుల నుంచి. ఈ కామన్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? అందరికీ ఒకే చట్టం అమలు కావాలి అని. అంటే ఏమిటి? వాళ్ళకి స్పెషల్ కోడ్స్ ఉన్నాయి. కోడ్స్ అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అలాగే పిల్లల్ని కనవచ్చు. అది ప్రత్యేకంగా ఉండటం వలన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 3, 4 పెళ్లి చేసేసుకుని 50 మంది 60 మంది పిల్లల్ని కనేస్తున్నారు. వాళ్ళ జనాభా క్రమంగా పెరిగిపోతుంది. ఇండోనేషియా తర్వాత ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశమే. కాబట్టి భారతదేశం ఏ క్షణమైనా సరే ముస్లిం దేశంగా మారిపోయే ప్రమాదం ఉందనేది ప్రతి పిల్లవాడికి ఎక్కించారు. ఎక్కించేసి ఇంత ప్రమాదం, ఇప్పుడు 100 కోట్లు దాటి పెరిగిపోయినటువంటి జనాభాలో వీళ్ళ శాతం ఎంత అనేది కాదు క్వశ్చన్.
వాళ్ళ పెరుగుదల చూపించి భయపెట్టడం అయిపోయింది. ఇంకేముంది, భారతదేశం హిందువులు మైనారిటీ అయిపోతున్నారు ఇక్కడ అని గగ్గోలు పెట్టడం. ఇప్పుడు ఈ సినిమాల ద్వారా హిందూ మతాన్ని ముస్లింలు ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి కొల్లబడి చేశారు అనేది కలిగించడం. ఈ రకమైన ప్రచారానికి రామారావు కానీ ఎంజీఆర్ కానీ ఇద్దరు వ్యతిరేకులే. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఆ సినిమాని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఏ కోణంలో చూసినా కానీ ఎన్టీ రామారావుకి కానీ ఎంజీఆర్కి కానీ ఆ కథతో ఏ మాత్రము సంబంధం లేదు. కాకపోతే వాళ్ళిద్దరి మీద ఒక ఇమేజ్ నడుస్తోంది. వాళ్ళిద్దరూ ఇప్పటికీ కొంత సేలబుల్ ప్రాజెక్టులు, సేలబుల్ నేమ్స్ అవి రెండు. కాబట్టి ఆ రెండు పేర్లని వాడేటువంటి ప్రయత్నం తమిళ మార్కెట్లో ఎంజీఆర్, తెలుగు మార్కెట్లో ఎన్టీఆర్ పేర్లు చెప్పడం ద్వారా దీనికి ఇంకొంచెం డెప్త్ ఇవ్వాలని ప్రయత్నం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ సమాజపు రాబిన్ హుడ్ అనగానే పండగ సాయన్న ప్రస్తావన వచ్చింది. పండగ సాయన్న ప్రస్తావన రావటం కూడా ఈ సినిమాకు బజ్ క్రియేట్ చేసే ప్రోగ్రామే. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంజీఆర్ అనటం కూడా ఒక బజ్ క్రియేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే. ఇన్ని కసరత్తుల మధ్య ఇన్ని కసరత్తులు ఎందుకు చేస్తున్నారు, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నారు? అసలు సినిమాలో కండిషన్ ఏంటి? ఈ కసరత్తు పెరిగే కొద్దీ సినిమా పరిస్థితి మీద డౌట్లు వస్తున్నాయి ప్రపంచానికి. అందుకని ఇంకా కొత్త పోలికలు తీసుకురాకుండా రేపో ఎల్లుండో ఇది నరేంద్ర మోడీ గారి నుంచి ప్రేరణ పొంది తీసామని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఏదైనా చెప్పగలరు. శివాజీ నుంచి ప్రేరణ పొందామని కూడా చెప్పచ్చు. అంటే ఏదైనా చెప్పడానికి వీళ్ళు తగ్గిస్తున్నారు అనేది అనిపించింది ఈరోజు ఎన్టీఆర్ ఎంజీఆర్ పోలిక తెస్తాయి. ఇది ఈ బరితెగింపుకు వెళ్తున్నారు వీళ్ళు అనేది అర్థమైనప్పుడు అసలు ఆ సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనే డౌట్లు మొదలవుతాయి. ఇప్పుడు ఇలా ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వటం వలన హరిహర వీరమల్లుకి ఇబ్బందే తప్ప కలిసి వచ్చేదే ఉండదు. ఓకే, ఇప్పటికైనా ఈ ఓవర్ స్టేట్మెంట్లు మానేసి వాళ్ళు తీసిన దాని మీద మాట్లాడితే మంచిది. ఓకే, పోలికలు తీసుకురావద్దు. ఇప్పుడు వాళ్ళు పండగ సాయన్న పోలిక తీసుకురావడం కూడా తప్పే, ఈయన రామారావు ఎంజీఆర్ల పోలిక తీసుకురావడం కూడా తప్పే. ఎవరి పద్ధతిలో ఎవరి లోపాలు వాళ్ళకున్నాయి, ఎవరి బలాలు వాళ్ళకున్నాయి. ఈ క్యారెక్టర్కి కూడా దాని బలం దానికి ఉంది, దాని బలహీనత దానికి ఉంది. అది రేపు ప్రజలు జడ్జి చేస్తారు. 24వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిలో. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీలోకి వెళ్ళాలా, ఇలాంటి స్టేట్మెంట్లు తప్ప. 1 వీకే ఉంది సినిమా రిలీజ్. ఈ 1 వీక్లో ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు కాకపోతే ఏమిటి పరిస్థితి అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి అప్పుడు ఆ సినిమా జూన్లో రిలీజ్ అనుకున్నప్పుడు ప్రమోషన్ కోసం ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారనే వార్త వచ్చింది. మరి అది ఏమైపోయిందో తెలియదు. ఆ ఈవెంట్ క్యాన్సిల్ అవుతోంది అనే ప్రకటనతోనే వాళ్ళు సినిమా పోస్ట్ పోన్ అవుతోంది అనేది కూడా లింక్ చేశారు. ఇప్పుడు అలాంటి ప్రకటనలు ఏవీ లేవు. అందుకని ఒక భారీ ఈవెంట్ ఏదైనా చేస్తే కొంచెం అలాంటి పని ఏదైనా చేసుకుని సినిమాని ప్రమోట్ చేసుకొని 4 డబ్బులు చేసుకోవడం తప్పేం లేదు. కానీ ఈ అనవసరమైన ప్రకటనలు చేయటం వల్ల, సంబంధం లేని ప్రస్తావనలు తీసుకురావటం వల్ల, ఏదో ఆయన కాషాయం కట్టుకున్నాడు కాబట్టి, ఈ సినిమాలో కాషాయ భావజాలం చెప్పాం కాబట్టి ఆయన ప్రేరణతో, అంటే ఆయన చాలా స్పష్టంగా మా కాషాయం వేరు మీ కాషాయం వేరు అని చెప్పాడు ఆ రోజుల్లో. అది ప్రపంచంలో పెద్దగా కష్టపడక్కర్లేదు. 85 ఎన్నికల తర్వాత ఈనాడు పేపర్లు తిరగేస్తే పతాక శీర్షిక అదే. ఆ తర్వాత రామారావు గారు చేసిన 100 తప్పులు అని భారతీయ జనతా పార్టీ ఒక గ్రంథం వేసింది. అది ఊరూరా ఆవిష్కరణలు పెట్టారు. ఆ చరిత్రలోకి ఒకసారి వెళ్తే రామారావుకి భారతీయ జనతా పార్టీకి జరిగిన గొడవ ఏమిటో అర్థమవుతుంది.